సో ఫ్రెండ్స్ వెల్కమ్ అందరికి కూడాను. సో బ్యాంక్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 44,225 అనేది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ కనిపిస్తుంది. రెసిస్టెన్స్ అని చెప్పలేం కానీ బట్ ఏంటంటే స్వింగ్ పాయింట్ అనుకోవచ్చు. దాని తర్వాత 38,600 అనేది మనకు ఒక అనదర్ స్వింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే అరౌండ్ 39,800 దగ్గర మనకు ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. అక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది అప్ ట్రెండ్ డైరెక్షన్లో అయితే వెళుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది చూద్దాం అండ్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో ఒక వీక్లీ టైం ఫ్రేమ్లో ఒక పివోట్ అనేది క్రియేట్ అయింది 42,746. మొత్తం విత్ ఇన్ ద జోన్ అనేది ప్రస్తుతం అయితే ప్లే చేస్తుంది. అదేవిధంగా డైలీ టైం ఫ్రేమ్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఒకసారి పివోట్స్ ఆఫ్ చేస్తే సో 43,750 దగ్గర అయితే ప్రాఫిట్ బుకింగ్ స్ట్రాంగ్గానే చేసుకున్నారు. అదేవిధంగా డౌన్ సైడ్ మనం చూసుకున్నట్టయితే 43,600 అనేది ప్రస్తుతానికైతే పివోట్ అనదర్ పివోట్ పాయింట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ని మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కరెంట్ వీక్ ఏదైతే ఉందో ఆ వీక్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి 43,500 లెవెల్ దగ్గర ఏంటంటే దగ్గర 6.6 మిలియన్ క్వాంటిటీ అనేది షార్ట్ సైడ్ అయితే యాడ్ చేసి పెట్టారు కాల్స్ అనేది. సో కాల్స్ సెల్ చేస్తున్నారంటే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మార్కెట్లో ఆ బేరిష్ మూవ్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది పైకి వెళ్ళదు అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే హెవీగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్న లెవెల్ వచ్చేసరికి 43,500. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా ఆ రోజు అప్డేట్ చేసాం మనం 44,000 కాల్ అయితే హెవీగా సెల్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో ఇది కూడా వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి దగ్గర 4 మిలియన్ క్వాంటిటీ అనేది ఇక్కడ యాడ్ చేసి పెట్టారు షార్ట్ సైడ్. అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే ఈరోజు మనకి 43,500, 43,400, 43,300 సెల్లింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 43,300 పుట్ అనేది ఎగ్జిట్ అయితే తీసుకున్నారు. ఓవరాల్గా మనకేంటంటే కాల్స్ అయితే అగ్రెసివ్గా సెల్ చేస్తున్నారు. వెరాజ్ కరెంట్ వీక్లో మనం డిస్కస్ చేసుకుంటున్న కరెంట్ వీక్లో 43,000 స్ట్రైక్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే హైయెస్ట్ పుట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. సో మనకి 43,000 రౌండ్ నెంబర్ అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం. నెక్స్ట్ వీక్ ఎలా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అవుతుంది అనేది కూడా దాన్ని బట్టి చూస్తే ఫ్రెండ్స్ మనకు ఒక ఐడియా రావచ్చు బిగ్గర్ పిక్చర్లో. ప్రస్తుతం ఈ వీక్ అయితే మనకి బెరిష్గానే ఉంది. నెక్స్ట్ వీక్ ఎలా ఉందంటే ఫ్రెండ్స్ సేమ్ మనకి 43,500 కాల్ అయితే హెవీగా సెల్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ మనకి 43,000 లెవెల్ మనకి పుట్ అయితే సపోర్ట్ లాగా వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ 44,000 లెవెల్స్ దగ్గర స్ట్రైక్ దగ్గర ఏంటంటే కాల్స్ అయితే అగ్రెసివ్గా యాడ్ చేశారు నెక్స్ట్ వీక్ దానికి. అండ్ కరెంట్ వీక్ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఫ్రెండ్స్ ఈరోజు ఏ విధంగా యాడ్ చేశారనేది మనం చూసుకున్నట్లయితే ఈ ఒక్కరోజే దగ్గర 44,000 కాలు 1.55 మిలియన్ క్వాంటిటీ అనేది యాడ్ చేశారు ఫ్రెండ్స్. దాని తర్వాత మనం చూసుకుంటే హయ్యెస్ట్గా ఏంటంటే 43,500 మీద ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది అండ్ వాల్యూమ్స్ కూడా ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో 43,500 లెవెల్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్. సో ఎక్స్పైరీ ఏంటంటే దగ్గర 43,500 కింద క్లోజింగ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు ఇక్కడ డేటా అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక ఇంట్రాడేలో మనం పివోట్స్ని బేస్ చేసుకొని ప్రైస్ యాక్షన్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే క్లియర్గా ప్రైస్ యాక్షన్ మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అబోవ్ పివోట్ పాయింట్ అనేది ట్రేడ్ అవుతుందంటే దట్ ఈజ్ సెట్ టు బి బుల్లిష్ అనమాట. సో మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ R1 చూడండి, R1 దగ్గరకు వచ్చింది. R1 దగ్గర మనకి ఒక డబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది. ఈ యొక్క హై ఆల్మోస్ట్ సేమ్ లెవెల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. కొద్దిగా జూమ్ ఇన్ చేస్తున్నాను. దాని తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇది ఫస్ట్ టెస్ట్ చేశారు. అక్కడ ఏమయ్యారంటే ఇమీడియట్గా సెల్లింగ్ ఫోర్స్ అనేది కనిపించింది. మనం ఈ పాయింట్ దగ్గర ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే R1 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్, పివోట్ లెవెల్. అందరూ కూడా దాన్ని వాచ్ చేస్తుంటారు కాబట్టి R1 గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనకి R1 దగ్గరకు వచ్చిందో చూడండి ఇండెసిషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది.
అండ్ అగైన్ ఇండిసేషన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఈ రెండు కూడా ఇండిసేషన్ క్యాండిల్ ఫార్మేషన్స్. దాని తర్వాత చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసరికి బేరిష్ మారుబోజు క్యాండిల్ అనేది కనిపిస్తుంది. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర ఏంటంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది ఫేస్ అవుతుందని చెప్పేసి అర్థమవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ సేమ్ లెవెల్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది. హ్యాంగింగ్ మ్యాన్ అండ్ ఫాలో అప్ క్యాండిల్ అయితే కనిపిస్తుంది 15 మినిట్స్లో. అండ్ ఆఫ్ కోర్స్ 5 మినిట్స్లో కూడా మనకి లోవర్ టైం ఫ్రేమ్స్లో కూడా మార్కెట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఎందుకంటే ఫ్రెండ్స్ మన ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా అబ్జర్వ్ చేస్తే 43,500 లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంది. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. అండ్ సేమ్ లెవెల్ దగ్గర నుంచి కూడా మార్కెట్ అనేది డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది. అండ్ ప్రైస్ యాక్షన్ కూడా ఏంటంటే మనకి షార్ట్ సైడ్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు ఒక ఎం ప్యాటర్న్ అయితే క్రియేట్ అయింది. సో ఎం ప్యాటర్న్ని డిఫరెంట్గా ట్రేడ్ చేసుకోవచ్చు. బేసికల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ డయాగ్నల్గా కూడా మనం వెళ్ళొచ్చు, అప్రోచ్ అవ్వచ్చు. సో ఎప్పుడైతే ఈ యొక్క నెక్ లైన్ అనేది, ఇది నెక్ లైన్ అంటాం ఫ్రెండ్స్, ఎం ప్యాటర్న్ నెక్ లైన్ బ్రేక్ డౌన్ జరిగిందో అక్కడి నుంచి కూడా మార్కెట్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి దీంట్లో 50% రిట్రేస్మెంట్ లెవెల్ R1 అండ్ P1కి. దాని తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ టార్గెట్ లెవెల్ వచ్చేసరికి P అనమాట, పివోట్ పాయింట్. సో ఎగ్జాక్ట్గా ఎప్పుడైతే పివోట్ లెవెల్కి వచ్చిందో మార్కెట్ కొద్దిగా బుల్లిష్ సెంటిమెంట్లోనే ఉంది కాబట్టి ఇమీడియట్గా రికవర్ చేశారు. బట్ అయితే స్టేబుల్ అవ్వలేదు. ఎప్పుడైతే మార్కెట్ రైజ్ అయిందో అక్కడ నుంచి కూడా సెల్లింగ్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్ యాజ్ ఫర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఏంటంటే మనకి 43,500 అనేది వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్. ఒకవేళ మార్కెట్ అక్కడ 43,500 లెవెల్ దగ్గర కన్సోలిడేషన్ అనేది తీసుకొని, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కన్సోలిడేషన్ అనేది తీసుకొని బ్రేక్అవుట్ అనేది జరిగితే ఇక్కడ ఏంటంటే ఒక షార్ప్ ర్యాలీ అనేది రావచ్చు. ఎందుకంటే చాలామంది 43,500 దగ్గర హెవీగా షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేస్తున్నారు. బిగ్గర్ పిక్చర్లో అయితే మనకి అప్ ట్రెండ్ ఉంది. బట్ స్టిల్ ఒకవేళ 43,500 లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగి మన షాప్ ర్యాలీ అయితే రావచ్చు. ప్రస్తుతానికైతే 43,000 అనేది వెరీ ఇంట్రెస్టింగ్ లెవెల్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ లెవెల్ దగ్గర ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకి బిల్డప్ అవుతుంది. సో చూద్దాం 43,000 అనేది హోల్డ్ చేస్తుందా లేదా అని చెప్పేసి. అదేవిధంగా రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి ప్రస్తుతానికి మనకి 43,500 లెవెల్ ఫ్రెండ్స్. యా, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు 44,000 లెవెల్ ఏదైతే ఉందో అది మ్యాక్స్ కేస్ ఏంటంటే జీరో అయితే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అగైన్ దిస్ ఈజ్ సెట్ టు బి ఏ ప్రాబిలిటీ. ఓకే. సో యా, ప్రస్తుతం ఏంటంటే మనం చూసినప్పుడు ఆల్మోస్ట్ 43 రూపీస్ దగ్గర ఉంది. ప్రస్తుతానికైతే దాని ప్రైస్ 16 రూపీస్ దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.